చిన్న పిల్లలకు ఎంతో ఇష్టమైన యానిమేషన్ కిడ్స్ స్టోరీ ఈరోజు చెప్పబోతున్నాను. దాని పేరు పప్పి పిట్ట. ఒక పెద్ద అందమైన అడవిలో చిన్న పసిపిట్ట ఉంది, పేరు పప్పి. అది ఇంతవరకు ఎక్కడా ఎగిరలేదు. అది చేసే పని ఒక్కటే, నేల మీద పరిగెత్తడం, దూడలు, సీతాకోకచిలుకలు వెంటాడటం. ఒకరోజు పెద్ద పక్షులు అన్నీ ఆకాశంలోకి ఎగిరిపోయి ఆటలు ఆడుతున్నాయి. పప్పి వాటిని చూసి తల ఎత్తి చూస్తూ ఉంది. నను ఇలా ఎగరాలి అని మెల్లగా అనుకుంది. కాని పప్పి రెక్కలు చిన్నవి, అది కొంచెం భయపడుతుంది కూడా. అప్పుడు దగ్గర్లో ఉన్న టోటా అన్నయ్య వచ్చి అడిగాడు, ఎందుకమ్మా పప్పీ, ఎందుకు దిగులుగా ఉన్నావు? పప్పి చిన్నగా చెప్పింది, అన్నయ్య, నాకు కూడా ఎగరాలి, కాని నేను పడిపోతానేమోనని భయంగా ఉంది. టోటా నవ్వి చెప్పాడు, పడిపోవడమే నేర్చుకునే మొదటి అడుగు అమ్మా. నువ్వు ఒక్కసారి ప్రయత్నించు, నేను నీ పక్కనే ఉంటా. పప్పి ధైర్యం చేసి చిన్న కొమ్మ మీదకి ఎక్కింది. గాలి ముద్దాడింది, ఆకాశం తెరుచుకుంది. సిద్ధమా అని టోటా అన్నయ్య పప్పి కళ్ళు మూసుకుని పలపల పలపల రెక్కలు ఆడించింది. ఒక చిన్న క్షణం అది పడిపోతుందనిపించింది, కాని వెంటనే పప్పి గాల్లోకి ఎగిరింది. సీతాకోకచిలుకలు చప్పట్లు కొట్టాయి, చిమ్మటలు చప్పట్లు వేశారు. టోటా అన్నయ్య గట్టిగా అరుస్తూ చెప్పాడు, చూడు పప్పీ, నువ్వు చేసేస్తున్నావ్. పప్పి ఆనందంతో ఆకాశం చుట్టూ తిరిగింది. నేను ఎగిరగలను అని నవ్వుతూ అరిచింది. ఆ రోజు నుండి పప్పి అడవిలోనే కాక అందరి హృదయంలో కూడా ధైర్యం ఇచ్చే చిన్న హీరోగా మారిపోయింది. చిన్న చిన్న మెరుపులు మోరల్ చిన్న పిల్లలకు అర్థమయ్యేలాగా. భయం ఉన్నా పరవాలేదు, ఒక్కసారి ప్రయత్నిస్తే మనమే మనకి సూపర్ హీరో అవుతాం.